మాది సిద్దిపేట జిల్లా చెర్యాల మండలం దొమ్మట ఊరు. పొద్దుగాలనే లేచిన పిల్లలు ఈ స్కూల్కు రెడీ అయినరు, బుక్కులు కూడా చదువుకున్నారు. ఇక బడిబాట పట్టినరు, గేటు దాటినరు, అట్లా క్లాసులకు పోబోతున్నారు. గంతే పిల్లల కంటే ముందుగానే స్కూల్కు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చిండ్రు. అరే ఇదేంది, ఇంటి దగ్గర పిల్లలను బడికి పంపి వాళ్ళకంటే ముందే స్కూల్కి వచ్చి ఏం చేసిర్రు అంటే మీరే చూసేయండి. తల్లిదండ్రులు బడికొచ్చిండ్రు అంటే ఏదో పంతులతోని మీటింగ్ అనుకున్నాం గానీ క్లాసులకే తాళాలు వేస్తున్నారు. మరి ఇప్పుడు పిల్లలు ఎట్లా చదువుకోవాలి, పంతులు ఎట్లా పాఠాలు చెప్పాలి, అసలు ఎందుకు అమ్మ నాయనలు ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే ఎందుకు వేస్తున్నారో ఈ అన్నలే చెప్తారు, వినండి. నలుగురు టీచర్లు అప్పుడు స్టార్టింగ్ లో మాకు బడిబాట కార్యక్రమంలో పిల్లలు చేర్పించామని హెడ్ మాస్టర్ గారు వీళ్ళందరూ వచ్చేసి జాయిన్ చేయించుకున్నారు. అప్పుడు మధ్యలో ఒక టీచర్ తీసేసారు, ఇప్పుడు ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురిలో ఇప్పుడు ఒకరు తీసేసి బడిబాట కార్యక్రమం అప్పుడు నలుగురు సార్లుండి పిల్లలను ప్రైవేట్ బడికి పంపొద్దు, మేమే మంచిగా చదువు చెప్తామని ఊర్లో ఉన్న అందరు పిల్లగాన్లను దీంట్లోనే చేర్పించారట. అయితే కొద్ది రోజులకే ఒక సార్ను డిప్యూటేషన్ మీద పంపించి మళ్ళీ ఇప్పుడు ఇంకొకరిని కూడా పంపిస్తున్నారట. అసలు ఇద్దరు సార్లు 5వ తరగతి వరకు ఎట్లా చెప్తారు, మా పిల్లలు ఏం చదువుతారు, అందుకే ఈ పని చేస్తున్నాము అని అంటున్నాడు. మాకు ఎటు పెట్టి ముగ్గురు టీచర్లు ఉండాలి, లేకపోతే మొత్తం ఈ టీచర్లను కూడా తీసేయండి, మేము స్కూల్ నుంచి పిల్లలు తీసుకెళ్లి వేరే స్కూల్ వేసుకుంటాం. అయ్యలు విద్యాశాఖ అధికారులు ఇన్నరా, ఇద్దరు టీచర్లతోనే 5వ తరగతి వరకు ఎట్లయితే సారు, ఇద్దరు టీచర్లు చెరో క్లాసు పాఠం చెప్తే మిగతా 3 క్లాసులు ఖాళీగానే ఉంటాయి. మీదికెంచి దీంట్లో ఒక సారు లీవ్ పెడితే అసలు పాఠాలే నడవయి. చదువులు మధ్యలోకి వచ్చినాక ఇట్లా ఎందుకు చేస్తున్నారు సార్లు? జర సరైన నిర్ణయం తీసుకొని పిల్లల చదువులను కాపాడండి అయ్యా.